హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమత యుఎస్ఏ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి మనం మార్నింగ్ లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్ చూపించేస్తా. ఎప్పుడులాగే ఏమేమి వర్క్ చేసుకుంటాను ఏంటి అని, అదేవిధంగా ఈరోజు ఏం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను చెప్పి ఈ వీడియోలో చూపించేస్తా. అంతకన్నా చూసే ముందు ప్లీజ్ ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేయండి. లాంగ్ వీడియోస్కి అస్సలు లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి రెసిపీస్ కావాలి అని చెప్పి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో చెప్పండి. అలాంటివి తీయడానికి ట్రై చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్, సమ్మర్ వస్తుంది కాబట్టి బయటికి వెళ్ళే వీడియోస్ అన్నీ చూపిస్తాను. మీకు అందరికీ నచ్చుతాయి కాబట్టి కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేసేసా. ఇంకా ఏం చేయాలి అని నైట్ ఏమీ అనుకోలేదు. ఇంకా వచ్చి కిచెన్లోకి ఇంక ఇద్దరు వెళ్తారు కాబట్టి ఇద్దరికి లంచ్ బాక్సెస్ కావాలి అని ఇంకా స్టార్టింగ్ యథావిధంగా ఫస్ట్ తాగడానికి నీళ్ళు పెట్టేశాను, బాయిల్ అవుతాయని. ఇంకా ఇక్కడ ఓట్స్ తింటాము అన్నారు అడిగితే, అందుకని చెప్పి ఓట్స్లోకి వేయడానికి మిల్క్ బాయిల్ చేస్తున్నా. ఇంకా ఒక పక్క నీళ్ళు పెట్టా, ఒక పక్క పాలు పెట్టేశాను. ఇంకా నేను తాగడానికి ఇంక ఇక్కడ వచ్చి నేను డైలీ తాగుతాను కదా, జీలకర్ర, వాము, సోంపు, ధనియాలు ఇవి నాలుగిటిని వేయించి పౌడర్ చేసి పెట్టుకొని పౌడర్ వేసుకొని తాగేస్తా. అంటే పౌడర్ అయిపోయింది, అందుకని ఇంక ఈరోజు డైరెక్ట్గా వేసి బాయిల్ చేసిన. ఇట్లా బాయిల్ చేసి తాగినా బాగుంటుంది, కాకపోతే బాయిల్ అయిపోయిన తర్వాత దాన్ని అంతా పడేస్తాం కదా, అది వేస్ట్ అయిపోతుంది. అదే పౌడర్ చేసుకొని తాగితే మొత్తం కడుపులోకి పోతుంది కాబట్టి బెటరు, చాలా బాగుంటుంది. నేనేం అది వెయిట్ లాస్కి అది ఇది అని చెప్పి తాగనండి, చాలా సంవత్సరాల నుంచి తాగుతున్నాను. ఒకరోజు తాగుతా, ఒకరోజు తాగలేదు, బట్ కంపల్సరీ అయితే తాగుతాను. నాకు అది తాగితే కడుపు అనేది రిలీఫ్గా ఉంటుంది, బాగుంటుంది. ఇంక ఇక్కడ బాయిల్ పెట్టేసేంటి ఇంక థైరాయిడ్ మాత్ర వేసుకునేసినాను మార్నింగ్. అది వేసుకున్నప్పుడు 30 మినిట్స్ ఏమీ తినకూడదు, తాగకూడదు కాబట్టి కొద్ది నీళ్ళలోనే ట్యాబ్లెట్ వేసుకుంటాను. ఇంకో 30 మినిట్స్ ఇంక ఇంట్లో కుకింగ్కి సంబంధించినవన్నీ చేసుకుంటూ ఇంకొక 30 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు ఈ జీరా వాటర్ లేనప్పుడు హాట్ వాటర్ కంపల్సరీ తాగుతాను. ఇక్కడ ఓట్స్లోకి నైట్ డ్రై ఫ్రూట్స్ సోక్ చేసిండలేదు కాబట్టి ఇప్పుడే డైరెక్ట్ వేసేస్తున్నా. పాలు వేడివేడి పాలు వేస్తాను కాబట్టి ఇంక వాళ్ళు తినేటప్పటికి మెత్తగా అవుతాయి, మంచిగా నానిపోతాయి. చియా సీడ్స్, బాదాము, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ వేసేసి పెట్టేస్తాను అనమాట. ఇక్కడ వచ్చి పాలాకు ఉంది కొద్దిగా కాబట్టి పాలాకు పప్పును అన్నం చేసేస్తాము, బాక్స్కి తీసుకొని వెళ్తారని చెప్పి ఇంకా కందిపప్పు అయిపోయింటే వెళ్ళి ప్యాకెట్ తీసుకొచ్చి కొత్త ప్యాకెట్ బాక్స్లోకి వేసుకుంటున్నాను. ఇది లాస్ట్ టైం ఆఫర్ ఉన్నప్పుడు తీసుకోండి కాబట్టి $3కే వచ్చింది. ఇప్పుడు వెళ్తే అది $4.99 ఉందన్నమాట ప్యాకెట్. అట్లా ఆఫర్స్ ఉన్నప్పుడు దానికి తెచ్చిపెట్టేసుకుంటే బాగుంటుంది. ఇంకా పాలాకు కొద్దిగానే ఉంది, ఇంకా అదే వేసేసి పప్పు చేస్తున్నాను. ఇంకొక విషయం ఏమి అంటే, మేము అమెరికాకి వచ్చి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిందనమాట. లాస్ట్ ఇయర్ April 8 వచ్చింటివి. ఈ April 8కి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. వింటర్ని మేము జయించేసినాం అనమాట. అమెరికాకి రావాలనేది ఎన్ని సంవత్సరాల క్రితం డ్రీము, ఎంత కష్టపడ్డాము, ఎలా వచ్చాము ఏంటి అని చెప్పి మీతో పంచుకోవాలని ఉంది. అది ఒక ఎపిసోడ్ లాగా షార్ట్ వీడియోస్లో పెడదాం అనుకుంటున్నాను, ట్రై చేస్తా పెట్టడానికి. మా హస్బెండ్ని అడిగాను పర్మిషన్, ఓకే పెట్టు అని చెప్పి దానికి ఇన్ఫర్మేషన్ కావాలని ఇస్తానని చెప్పినాడు. వీలైతే నేను షార్ట్స్ పెడతాను కదా, ఎపిసోడ్ లాగా ఆ జర్నీ మొత్తం పెడతాను. ఆ జర్నీ అక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ వచ్చే రోజు వరకు మా ఆయన్ని ఎంత ఏడిపించాము, ఎంత భయపెట్టేశాము, లాస్ట్ మూమెంట్లో మా ఆయన క్యాన్సిల్ చేసేసుకుందామా అనే సిచ్యువేషన్ కూడా తెప్పించేసాను అనమాట. అవన్నీ నాకు మా హస్బెండ్కే తెలుసు. అంతా జయించి అమెరికాకు వచ్చి 1 ఇయర్ని కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా 1 ఇయర్ అయిపోయింది. ఈ ఇయర్ ఇంకా సెకండ్ సమ్మర్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోతే పప్పు రెడీ అయిపోయింది. పప్పు అంతా నెజిపేసి ఇంకా తాలింపు పెడదామని చెప్పి నెజిపేస్తున్నాను. ఇంకా పప్పులోకి సైడ్ డిష్ కోసం గోరుచిక్కుడుకాయ ఉండింది, అందుకే
అది ముట్టక్కాయ అంటారు కదా అది, ఇంకా దానికి ఉడకపెట్టిన సైడు అది ఉడుకుతూ ఉంది. దానికి తాలింపు పెట్టేస్తే 2 అయిపోతాయి. పప్పు అన్నము చిక్కుడుకాయ ఫ్రై తీసుకోపోతారు బాక్స్కి. ఇంక తినడానికి ఓట్స్, మస్క్ మిలన్ ఉంది, అదేవిధంగా యాపిల్ అన్నీ ఉన్నాయి, ఫ్రూట్స్ వేసి ఇచ్చేస్తే తినేస్తారనమాట. ఇండియాలో అయితే ఎండలు చాలా మండిపోతున్నాయని అంటున్నారు. అవునా? మీరుండే చోట ఎంత ఎండలు ఉన్నాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా వేడిగా ఉందా లేదా అని. మాకైతే ఇప్పుడిప్పుడు బాగుంది, బట్ వర్షాలు పడుతున్నాయి చాలా. డైలీ నైట్ కానీ మార్నింగ్లో ఎప్పుడోకప్పుడు వర్షాలు పడుతూనే ఉన్నాయి. బట్ క్లైమేట్ బెటర్. జస్ట్ నార్మల్ ఉడి వేసుకొని అట్లా బయటకు వెళ్ళొచ్చు. ఒక్కొక్కసారి జాకెట్ లేకున్నా కూడా బయటకు వెళ్ళినా బాగానే ఉంది. ఇంకా ఏప్రిల్ 20 పైన అయితే ఇంకా చాలా బాగుంటుంది క్లైమేట్, ఇంక నార్మల్లోకి వచ్చేస్తుంది. యాక్చువల్లీ నేను పలావ్ చేసేద్దాము అనుకోండి, కానీ పలావ్ చేస్తే మళ్ళీ నైట్కి ఏదో ఒక చారు ఏం చేయాలి అని చెప్పి వెతకాల్సి వస్తుంది. ఇంకా ముద్దలోకి చారే ఉండాలి, లేదు అంటే నేను ఇంక ఉప్మా పోహా ఈ రెండే ఎన్నుకునేదన్నమాట. ఇంకా అందుకని ఒకేసారి పప్పు చేసేసినాను. ఇంక ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై కోసం కొద్దిగా కొబ్బరి, తెల్లగడ్డ, అదేవిధంగా కొంచెం కారం వేసి మిక్సీ పడతాను అనమాట. ఈ మిక్సీ వచ్చి ఇక్కడ అమెరికాకు వచ్చిన తర్వాత తీసుకోండేది. $140 ఎంతో పడిందనమాట. మర్చిపోయాను ఎందుకు అని. $140 అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుంది అని చెప్పి కామెంట్ చేయండి. బట్ మేము తీసుకున్నప్పుడు వచ్చేసి డాలర్ రేటు 86 రూపీస్ 87 రూపీస్ ఉండింది. ఇప్పుడు డాలర్ రేటు వేరే ఉందిలేండి, పెరిగింది. ఇంకా వీళ్ళ లేచిన తర్వాత విండో అనేది ఓపెన్ చేస్తాను, లేదంటే సౌండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంకా విసిగిస్తావా అని అరుస్తాడు మా ఆయన. అందుకే వాళ్ళు లేచిన ఇంకా విండో అనేది ఓపెన్ చేస్తాను. విండో ఓపెన్ చేయలేదు అంటే లోపల వేసిన తాలింపు ఆ పైన చిమ్మి ఆన్ చేసుకున్నా కూడా పొయ్యలేదండి. ఇది అస్సలు మన ఊర్లో అయితే చిమ్మి ఆన్ చేస్తే పొగంతా వెళ్ళిపోతుందా, అది ఊరికనే ఉందంటే ఊరికి సౌండ్ వస్తుంది ఆన్ చేస్తే, కానీ ఏది పొయ్యలేదు, పొగ ఏమీ పోయలేదు, అంతా అక్కడే చుట్టుకొని వస్తుంది. స్మెల్ ఘాట్ అంతా ఉంటుంది అనమాట తాలింపు పెట్టినప్పుడు. ఇంకా విండో ఓపెన్ చేసేసి ఇంక మా వాడు స్నానం చేసి రెడీ అయ్యి వచ్చాడనమాట. ఇంకా నేను వాటర్ బాటిల్లోకి ముగ్గురికి ఒక్కొక్క బాటిల్ ఉంది, బాటిల్లోకి నీళ్ళు నింపేసేసి ఇంక వానికి అక్కడ ఓట్స్ పెట్టాను, తీసుకొని వెళ్ళి తినప్ప అని చెప్తే ఇంకా అటు తింటున్నాడు. ఇక్కడ వాటర్ తాగకుండా ఆయన సీరియస్గా చూస్తాను అనమాట. ఏమి అంటే నాకు అన్నం చారొద్దు, నూడిల్స్ ఏమన్నా చేసిస్తావా, లేదంటే శాండ్విచ్ ఏమన్నా చేసిస్తావా అని చెప్పి అడుగుతున్నాడు. అందుకే సీరియస్గా చూస్తాండి. అందుకే ఏం చెప్పు మమ్మీ చేసిస్తావా అని అడుగుతున్నాడు. అన్నం చారు అంటే ముందు ఏదైనా పెట్టి ఉప్మా కానీ పెట్టి తీసుకొని వెళ్ళేవాడు. ఈ మధ్య ఇక్కడ అలవాటు పడినాడు. అవన్నీ నాకు పెట్టించొద్దు మమ్మీ, నాకు శాండ్విచ్ కావాలా, నూడిల్స్ కావాలా, పాస్తా కావాలి, అట్లాంటివి తెస్తారు అని అడుగుతాడు. నేనైతే అవి వారంలో ఒక రోజు ఒకటి పెట్టిస్తాను అంతే తప్ప డైలీ అట్లా ఇడ్లీ దోశ ఏం చేస్తే అవే పెట్టిస్తా. ఉడి వేసుకోలేదు చూడు. ఎందుకంటే మనకు పేసల్ టెస్ట్ ఉంది. పేసల్ టెస్ట్ అంటే ఒక ఆడియో పెట్టింది కదా, అది దింగ్ అన్నదా, అది ఒక లైన్ నుంచి వేరే లైన్కి పోవాలా, మళ్ళీ దింగ్ అనే డింగ్ మళ్ళీ సౌండ్ వచ్చే వరకు సౌండ్ ఎవరో మీరే అంటే లైన్ క్రాస్ అయ్యారంటే అది సౌండ్ వచ్చినదా వాళ్ళు వెళ్ళిపోవాలా. నంబర్స్ మేము రాసుకోవాలి ఎన్నెన్ని రౌండ్ వేస్తామని. అది లెవెల్ 4, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అట్లా ఉంటుంది. సరేరా, టైం బస్ వెళ్ళిపోతుంది. మాటలు చెప్పుకొని కూర్చున్నామంటే ఇద్దరు. ఆ బనియన్ అంతా తీసుకో, వెనకాల టీషర్ట్. నువ్వు రెడీగా ఒక నేను వచ్చి ఆడికి పోవాలా, నేను గిన్నె ఎక్కాల బస్సు ముందునే పోయే. నేనేది రెడీ అయ్యేది బీగాలు చేతి క్లాస్కి పోయేది వచ్చి నేను ఇంకా స్నానం చేసి రెడీ కావాలా నీకు ఎక్కిచ్చేయచ్చు. దీంట్లో క్యాప్సికమ్ను కాకరకాయ ఇత్తనాలు వేసినాను. రాత్రి ఫుల్గా వర్షం పడింది, కింద హోల్ పెట్టా, కాకపోతే ఎందుకో నీళ్ళే వెళ్ళలేదు. ఈసారి ట్రై చేస్తున్నా, లాస్ట్ సారి ట్రై చేసా కానీ ఒక్కటి రాలేదు. ఈసారి టమోటా చెట్లు బాగానే వచ్చాయి కాబట్టి మంచిగా పెరిగితే అవి తీసి దూరం పెట్టాలి.
అంతేకాకుండా పర్మిషన్ అడిగాను క్లారితా, నేను ఇట్లా చెట్లు పెట్టుకుంటాను గార్డెనింగ్ అంటే ఓకే చేసుకో అనింది. పర్మిషన్ అడిగే చేసుకోవాలండి. మనము మన ఇండ్ల పక్కలో పెట్టేసుకుంటాం కదా, మన ఇండియాలో అట్లా పెట్టుకోకూడదు. ఇక్కడ వాళ్ళతో కంపల్సరీ పర్మిషన్ అడగాలి. ఎందుకంటే మనం అపార్ట్మెంట్లో ఉన్నాం కదా, అందుకే ఎవరికైనా ఇబ్బంది అవుతుంది కాబట్టి అడిగి పెట్టుకోవాలి. సరే పెడుతున్నా, చూద్దాం పెరుగుతాయా లేదా అనేది తెలీదు. పెరిగితే మంచిగా టమోటాలు అనేది వస్తాయి. గ్రీన్ చిల్లీను ధనియాలు చాలాసార్లు వేసాను, రాలేదు. మే మంత్లో వేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు క్లైమేట్ మంచిగా ఎండలు వచ్చేసింటాయి కాబట్టి మే మంత్లో ట్రై చేస్తాను. ఇండియాలో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యా లేదా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమెరికాలో వచ్చి జూన్ 1 నుంచి సమ్మర్ హాలిడేస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు ఆగస్టులో స్కూల్ ఓపెన్ చేస్తారు. నేను అక్కడ వీడియో తీసుకుంటానని తెలియక మా ఆయన వచ్చి కెమెరాకి నిలబడుకొని ఇట్లా ఒళ్ళిర్చుకుంటున్నాడు అనమాట. నేను వీడియో తీసుకుంటాను అని చెప్తే అవును నాకు పక్కనకి వెళ్ళిపోతున్నాడు. నాకు ఇండియాలో ఈవినింగ్ అయింటుంది, ఇక్కడ మార్నింగ్ కదా. కంపల్సరీ ఫోన్ చేయాల్సిందే ఇండియాకి. మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది ఫోన్ కోసము. 7 నుంచి 8, 10 వరకు వెయిట్ చేస్తుంది. ఇన్ కేస్ ఎప్పుడైనా ఒక్కసారి మిస్ అయినాను ఫోను అంటే నా తమ్ముడు వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేపించి ఎందుకమ్మా ఫోన్ చేయలేదు, నేను వెయిట్ చేస్తాను, సెల్ పక్కలోనే పెట్టుకున్నానని చెప్పి అంటుంది. నాకంటూ ఎవరన్నా ఉన్నారు అంటే ఇంక మా అమ్మ ఒకతే కదా, నాన్నెట్లో లేరు. ఈ క్షణంలో నాన్న ఉండింటే చాలా బాగుండు అని ప్రతిరోజు కుక్ చేసేటప్పుడు నాకు మా నాన్న గుర్తొస్తూనే ఉంటాడు ప్రతిరోజు. నిజం చెప్తే నమ్ముతారో నమ్మరో, ఎందుకంటే ఇంత హ్యాపీనెస్ నేను మా నాన్న చూసిందంటే చాలు, ఇంకా ఎవరు చూసినా చూడకపోయినా అని చెప్పి ఎప్పుడు బాధ వేస్తూనే ఉంటుంది. నేనైతే ఇంకా క్లాసుకి వెళ్ళేసి ఇంటికి కూడా వచ్చేసాను. 11:45కి ఇంటికి వచ్చాను. ప్రతి అమ్మాయికి వాళ్ళ డాడీ హీరో. డాడీ లేని అమ్మాయిలకే తెలుస్తుంది డాడీ విలువ. అమ్మ విలువ ఎప్పుడు తెలుస్తుందంటే ఆ అమ్మాయి అమ్మ అయినప్పుడు అమ్మ విలువ తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు కొంతమంది మా రిలేటివ్స్ ఎలా అయిపోయినారంటే ఎందుకు ఫోన్ చేయలేదు, ఫోన్లకి ఏం చేయకపోతే నేను యూట్యూబ్లో చూస్తున్నాం కదా అందుకని ఇంకేం ఫోన్ చేసి మళ్ళీ ప్రత్యేకంగా ఏం మాట్లాడతావులే అని చెప్పి చేయట్లేదు అంటున్నారు. నాకు నవ్వు వస్తుంది. అంటే యూట్యూబ్లో కనిపిస్తున్నాయని చెప్పి అడగడం మానేస్తున్నారా ఏంటి? యూట్యూబ్లో కనిపించే అంత హ్యాపీనెస్ అన్నీ మనసులో ఉండే వేరే కదా. యూట్యూబ్లో ఎంత బాధ ఉన్నా కూడా పైకి నవ్వుతూ హ్యాపీగా ఎంజాయ్గా కనిపించాలి. మనసులో వేరే బాధ ఉండొచ్చు కదా. ఇంకసారి అక్కడ వదిలేయండి. ఇంకా నా కొడుకు ఇంటికి వచ్చాడు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే. ఆయనకి స్నాక్స్ కావాలి అంటే ఇంకా ఆవకాడో ఉండింది, మన కాస్కోలో తీసుకొచ్చింటాము కదా. ఇంకా ఆవకాడో వేసి బ్రెడ్ టోస్ట్ చేయిద్దామని పన్నీరు, ఆనియన్స్, క్యాప్సికమ్ వేసాను. దాంట్లోకి ఇంకా కావాలంటే బ్రోకలీ వేసుకోవచ్చు, కార్న్. ఇంక ఇక్కడ వచ్చేసి ఉప్పు, బ్లాక్ పెప్పరు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరోగానో అన్నీ వేసి బాగా కలిపేసి బ్రెడ్ బాగా కాల్చి బటర్ వేసి అందులోకి ఆవకాడో పెట్టేసుకొని తినేయడమే. చాలా బాగుంటుంది, కడుపు నిండుగా కూడా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఇంకా లెట్యూస్ కూడా ఉన్నాయి ఇంక నా దగ్గర, అందుకని ఇంకా లెట్యూస్ కూడా తీసుకొని మంచిగా వాష్ చేసేసి దాంట్లోకి కట్ చేసి కలిపేస్తాను. బ్రెడ్లోకైనా పెట్టుకోవచ్చు, బాగుంటాయి. ఇంకా కార్ లైసెన్స్ వచ్చింది కదా, డ్రైవింగ్ లైసెన్స్ మా ఆయనకి. కాబట్టి మెల్లమెల్లగా అలా బయటకు వెళ్తున్నాము, కాస్కోకి, ఇండియన్ స్టోర్కి అట్లా. ఇంకా టమోటా సూప్, గ్రీన్ చిల్లీ అన్నీ అయిపోయినాయి తరకారీ ఇంట్లో. ఇండియన్ స్టోర్స్కి వెళ్ళేసి రావాలి. ఇక్కడ ఆల్డీలో అయితే టమోటాలు అస్సలు దొరకడం లేదు. ఒక 2 వీక్స్ నుంచి టమోటా ట్రక్స్ ఏమీ రాలేదు, ఆగిపోయినాయి అన్నారు. ఇంకా ఇండియన్ స్టోర్లోనే తెచ్చుకోవాలి. ఇండియన్ స్టోర్లో తెచ్చుకుంటే ఏమంటే రేట్ అనేది ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇండియన్ స్టోర్లో ఇండియా నుంచి వచ్చేటివన్నీ రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇట్లా టమోటా, క్యాబేజ్, క్యాప్సికము ఇలా ఇక్కడ దొరికేటివి ఇక్కడే షాపుల్లో తీసుకుంటే మనకు తక్కువ రేట్కి అనేది పడతాయి అన్నమాట. ఇక్కడ మా ఆయన వచ్చినాడు ఆఫీస్ నుంచి. ఇంకా ఆయనకి టీ పెట్టేసి బ్రెడ్ టోస్ట్ ఇచ్చేస్తే ఆయన తినేస్తాడు. ఆఫీస్కి వెళ్ళొచ్చాడంటే ఈవినింగ్ ఏదో ఒకటి ఆయన కూడా అడుగుతాడు తినడానికి. చాలా రోజులు అయిపోయింది మురుకులు ఇవి లడ్డూలు చేసుకోక, ఈ నెల చేయలేదు, ఇంకా ఈసారి చేయాలన్నమాట. ఇదండి ఇవాల్టి నా వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. యూఎస్ఏలో నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తూ ఉంటాను. మీకు నచ్చుతాయి నా వీడియోలు అనుకుంటా. ప్లీజ్ కంపల్సరీ లాంగ్ వీడియో చూసే ముందే లైక్ అనేది చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఇలాంటి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.